కేంద్రంలో అధికారంలో ఉంటందుకు కేసీఆర్ మద్దతు అవసరం పడుతుందేమో, ఇక్కడ మనం కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటే అవినీతి చర్యలు ఆ లాభం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందేమో వ్యతిరేకత అని చెప్పి మేము రాకపోయేసరికి కాంగ్రెస్కి లాభం అవుతుంది అని చెప్పి వాళ్ళు డైలమాల కన్ఫ్యూజన్లో వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్ తీసుకోలేదు. మంచి అవకాశం వచ్చింది బీజేపీ పార్టీకి. టీఆర్ఎస్ ఖాళీ అవుతుండే, కాంగ్రెస్ ఖాళీ అవుతుండే, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అది ముమ్మాటికి వాళ్ళ ఢిల్లీ వాళ్ళ తప్పే. మీరు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు, స్టీరింగ్ కమిటీలో కూడా ఉన్నారు. మరి మీరు చాలాసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు, ఢిల్లీకి వెళ్ళారు, ఎందుకు వినలేకపోయింది? మరి నేను చాలా జూన్ 21 రోజు అమిత్ షా గారు, నడ్డా గారు, సంతోష్జీ గారు, సునీల్ బన్సాల్ గారి సమక్షంలో నేను ఈటెల కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పినాను. నాకు 8 months తర్వాత మీరు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. 8 months ఓడిపోయిన తర్వాత, మునుగోడు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ నేను మిమ్మల్ని 100 సార్లు అపాయింట్మెంట్ అడిగాను, కలవలేదు. మీరేమో నిర్ణయాలు తప్పు తీసుకుంటుండ్రు. కవిత జోలికి పోయేది లేకుండే, పోయినా వదిలేసేది లేకుండే. ప్లస్ మీరు పార్టీ పరంగా చాలామంది పొటెన్షియల్ క్యాండిడేట్స్, మనం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ వీక్ ఉంది, నాలాంటి వ్యక్తులను చాలామందిని చేర్చుకుంటా కానీ మనం బీజేపీ మనం బలోపేతం చేసుకోలేమని చెప్పేసి మరి 8 నెలల తర్వాత ఇప్పుడు వచ్చినాము. ఈ సమయంలో మేము ఏం చేస్తాం? 8 months ప్రీషియస్ టైం. మునుగోడు November 6th రిజల్ట్ వచ్చింది. అవును, June 21 పిలిచింది మమ్మల్ని. అంటే ఈ 8 నెలల కాలం ఏదైతుందో ఒక విలువైన సమయాన్ని మీరు వృధా చేసిండ్రు. ఈ సమయంలోనే కొన్ని పొరపాటు తప్పు నిర్ణయాల వల్ల మొత్తం బీజేపీ పార్టీ మీద నమ్మకం పోయిన జనాలకు. ప్రజలందరూ కాంగ్రెస్ అంటుండ్రు, మేమున్నా ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పటికి కూడా మీరు ఇమీడియట్గా ఏదైనా అవినీతి మీద చర్యలు తీసుకోండి. ఒక్కరు కాదు, ఒక 100 మంది ఉన్నారు, దోచుకున్నారు లక్షల కోట్లు తెలంగాణలో. ఓ 10 మంది మీద చర్యలు తీసుకోండి. లక్షల కోట్లు దోచుకున్నారు. మీరు ఆ చర్యలు తీసుకోకుండా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మీరు అవినీతి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి అమిత్ షా గారికి చాలా క్లియర్గా చెప్పినాం. ఓకే, అమిత్ షా గారు నాకు గౌరవం ఇచ్చిండ్రు, నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇచ్చిండ్రు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. నాకు పదవులు ఇవ్వడం కన్నా నా ఆశయ లక్ష్యం బీజేపీలోకి రావడానికి కారణము కేసీఆర్ని గద్దెదింపాలని. తెలంగాణ ప్రజలకు నమ్మకం కోల్పోతుంది, ఇంకా పూర్తిగా కోల్పోకముందే వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పినాం. వాళ్ళు చర్యలు తీసుకోలేదు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చూసిన అక్టోబర్లో పార్టీ వదిలేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితుల్లో? చాలా వరకు సర్వేలన్నీ అటు ఇటుగా ఊగుతూ కనిపిస్తున్నాయి. డైసీ సిచ్యువేషన్ ఉందా? ఎలా ఉంది? మొత్తం క్లియర్ స్వీప్ అనేది ఉందా? ఎట్లుంది? ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఎక్కడ పోయినా గ్రామాల్లో ఈసారి చేయి గుర్తు కొట్టేస్తాం, కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం అంటుండ్రు. నిజంగా చెప్పాలంటే 2 bedroom హౌసెస్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఈ డెవలప్మెంట్ చాలా వరకు లేవు. రోడ్స్ లేవు సరిగ్గా. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిండ్రో ప్రజలు తెలంగాణ వస్తే మా జీవితాలే మారిపోతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇంట్లో 2 bedroom హౌసెస్ వస్తాయి, మాకు రోడ్లు కానీ, మా పిల్లలకు చదువులు కానీ, KG to PG విద్య అన్నారు, ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, చాలా రకాలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో అనుకున్న స్థాయిలో ఏదో సంక్షేమ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అని చెప్పి అది ఓట్ల కోసమే ఇచ్చినట్టుంది. కానీ బట్ పర్మనెంట్ సొల్యూషన్ నిజంగా పేదవాళ్ళకి ఏం కావాలనో విద్య కావాలి, వైద్యం కావాలి. 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుల మీద నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి, కూలిపోతున్నాయి. అదే విద్య మీద, వైద్యం మీద పెట్టుంటే ఎంతోమంది పిల్లలు పేద పిల్లలకు మంచి చదువుకునే వాళ్ళు. 10 years టైం, ప్రీషియస్ టైం వేస్ట్ చేయడమే కాక అనవసరంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక తుగ్లక్ లాగా పరిపాలిస్తుంది తెలంగాణని. ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికి లేదు టీఆర్ఎస్ పార్టీలో. ఆయన ఎవరి మాట వినడం మొత్తం తనకే తెలుసు అనుకుంటాడు. అందుకని ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అది ఓన్లీ ఒక బ్లాక్ ప్రాబ్లమే అంటున్నారు, మొత్తం బ్యారేజ్కి ఏం కాలేదంటున్నారు కదా, దాన్ని రీప్లేస్ చేయొచ్చు అనే 100-200 సంవత్సరాలు ఉండాల్సింది 4 years లోపలనే కుంగిపోయిందంటే ఏందండి? ఎంత ఘోరం అది! ఇంజనీరింగ్ బ్లండర్. యాక్చువల్గా 9 అట్టి నుంచి గ్రావిటీతో తీసుకురావాలి వాటర్. అనవసరంగా 3 లిఫ్ట్లు పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిలో పెట్టి లాస్ట్ 5 yearsలో 165 TMC లిఫ్ట్ చేసిండు ఎల్లంపల్లికి. సేమ్ 165 TMC
మళ్ళీ వదిలేసిండ్రు. అది ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల. మల్లన్న సాగర్ కూడా 50 TMs అవసరం లేదు, 5 to TMs చాలు. కొండపోచమల్లి ప్రాక్టికల్గా కొండపోచమల్లి రింగ్ బండ్ 15 TMC, అక్కడ ఓన్లీ 3 TMC రిజర్వాయరే కావాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన తప్పులు కానీ ఎన్నో తప్పులు చేసిండు. పైసలన్నీ వేస్ట్ చేసి మిషన్ భగీరథ కూడా ఎక్కడ ఎవరు వాటర్ తాగట్లేదు, అంత ఫిల్టర్ వాటరే అవుతుండ్రు. డైరెక్ట్ సపరేట్ పైప్ లైన్ లేదు, ఆ బోర్ వాటరు ఈ వాటర్ మిక్స్ అయిపోతుంది ట్యాంకులలో. సపరేట్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు, సపరేట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు ఇంటర్నల్గా. దాంతో ఈ 2 వాటర్ కలిసిపోతే డ్రింకింగ్ వాటర్ తాగట్లేదు చాలా ఊళ్ళల్లో, మా ఊళ్ళల్లో తాగట్లేదు. అది 50,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఏందో కేసీఆర్ గారు చేస్తుండ్రు. ఆయనకు ఏదో కొన్ని పథకాలు, కొందరు వృద్ధులు వాళ్ళు వేసే ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తానని అనుకుంటున్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ కనీసం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదు. డేసీ నోటిఫికేషన్ ఇస్తలేదు. ఎంతమంది నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటే ఏడుపు వస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఎంత బాధాకరం అండి. అసలు నిరుద్యోగంలో పరిస్థితి చూస్తుంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో అంత కీలక పాత్ర పోషించిన తమ్ముళ్ళు దీనావస్థలో ఉన్నారు. భార్యా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నారు. పెళ్ళిళ్ళు కాక ఇంకా డైవర్ట్ అయిపోయి మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు అయితే ఈరోజు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తుంది గవర్నమెంటు? ఇప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ మేము హ్యాట్రిక్ కొడతాము అనేది కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్లో ఉంది. ద సేమ్ టైం బీజేపీ కూడా హంగ్ వస్తుంది, హంగ్ మేకరే కింగ్ మేకరు, అక్కడ వచ్చేది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అని బీజేపీ చెప్తోంది. కాంగ్రెస్ ఏం చెప్తోంది? స్టాండ్ ఏంటి? మేమైతే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తారు దేశవ్యాప్తంగా. కర్ణాటక రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవుద్దని, ముఖ్యంగా 10 ఏళ్ళు అవకాశం కేసీఆర్ గారికి ఇచ్చినాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు కూడా నచ్చటం లేదు. ఒక కుటుంబం చేతిలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటుండు. అది మంచిది కాదు సమాజానికి.